దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి మొరపెడదాము రండి అనే కార్యక్రమంలో దేవుని వర్తమానాన్ని అందించటానికి దేవుడిచ్చిన వాత్సల్యతను బట్టి ప్రభుకి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, ప్రార్థన విజ్ఞాపనల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రభువారు నడిపించారు. ఈ సమయంలో దేవుని వర్తమానాన్ని మనం వినబోతూ ఉన్నాం. ఈ దినపు వర్తమానము ఏమిటంటే, జ్ఞానమును పొందుట ఎట్లు, జ్ఞానమును సంపాదించుట ఎట్లు. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి జ్ఞానము అనేది అవసరమై ఉన్నది. ఈ జ్ఞానాన్ని ఎలా పొందుకోగలం? ప్రత్యేకంగా చదివే పిల్లలకు జ్ఞానం అవసరం. ఇప్పుడే గత మాసంలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాశారు. ఇప్పుడు 10th క్లాస్ వారు ఎగ్జామ్ రాస్తున్నారు. ప్రత్యేకంగా చదివే పిల్లలకు జ్ఞానం అవసరంగా ఉంది. చాలామంది జ్ఞానం లేకుండానే చదువులో ఫెయిల్ అవుతున్నారు, చదువులో రాణించలేకపోతున్నారు. ఒక చదువు మాత్రమే కాదు, కుటుంబాన్ని నడిపించాలన్నా జ్ఞానం కావాలి, ఉద్యోగం చేయాలన్నా జ్ఞానం కావాలి, వ్యాపారం చేయాలన్నా జ్ఞానం కావాలి. ఈ లోకంలో మరి ఏది చేయాలన్నా జ్ఞానం అవసరమై ఉన్నది. చాలామంది జ్ఞానం లేకయే చెడిపోతున్నారని పరిశుద్ధ బైబిల్ సెలవిస్తూ ఉంది. జ్ఞానం లేకుండానే నశిస్తున్నారు నా ప్రజలు అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇంతవరకు జ్ఞానం లేకుండా అనేక వాటిని పోగొట్టుకొని ఉండొచ్చు, జ్ఞానం లేకుండా అనేక వాటిని కోల్పోయి ఉండొచ్చు. అయితే ఈరోజు ఆ జ్ఞానాన్ని మనం ఎలా పొందుకోగలం? ఆ జ్ఞానాన్ని ఎవరు మనకు ఇవ్వగలరు? ఎవరికి ఇస్తాడు ఆయన? ఎలాంటి వారికి ఇస్తాడు ఆయన అనే అంశం మీద ఈ సమయంలో వాక్యాన్ని మనం చెప్పుకుందాం. మొట్టమొదటగా ఈ జ్ఞానాన్ని ఎవరిస్తారు అంటే, సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ లోకంలో మనుషులు ఇవ్వలేరు, ఈ లోకంలో వేరే ఎవరు కూడా ఇవ్వలేరు జ్ఞానాన్ని. దేవుడు మాత్రమే జ్ఞానాన్ని ఇచ్చేవాడు. సామెతల గ్రంథంలో 2వ అధ్యాయము 6వ వచనంలో, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు, చూడండి, ఆయన నోట నుండి వచ్చును. ఎంతో క్లియర్గా యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. అప్పుడు జ్ఞానము ఎవరిస్తారు? యెహోవా దేవుడు ఇస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు జ్ఞానాన్ని ఇస్తున్నాడు, వివేచన ఇస్తున్నాడు, తెలివిని ఇస్తున్నాడు. కాబట్టి ఈ తెలివిని సంపాదించాలి, ఈ వివేచన సంపాదించాలి, ఈ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి అంటే దేవుడు వద్ద నుండి మాత్రమే ఆ జ్ఞానాన్ని మనం పొందుకోగలం. దేవుడు మాత్రమే జ్ఞానాన్ని ఇవ్వగలడు. ఆ జ్ఞానాన్ని దేవుడు ఎలా ఇస్తాడు? ఎవరి ద్వారా ఇస్తాడు ఆ జ్ఞానాన్ని దేవుడు అని మనం చూసినప్పుడు, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 24వ వచనంలో ఇలా ఉంటుంది. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని దేవుని జ్ఞానమునై ఉన్నాడు.
చూడండి ప్రియమైన వారలారా, జ్ఞానము ఎవరై ఉన్నారు? దేవుడిస్తాడు. ఆ జ్ఞానాన్ని ఎలా ఇస్తాడు? క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. క్రీస్తే జ్ఞానమై ఉన్నాడు. అప్పుడు ఆ జ్ఞానాన్ని సంపాదించాలి, ఆ జ్ఞానాన్ని పొందుకోవాలి అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని స్వీకరించాలి, అంగీకరించాలి. ఆయనే జ్ఞానములు గుప్తములై ఉన్నాయని కొలోసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉంటున్నది. కొలోసీలు 2:3లో ఉంటుంది. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు. చూడండి ప్రియమైన వారలారా, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఆయన యందే, ఎవరిలందు? యేసు ప్రభునందు గుప్తములై ఉన్నాయి. ఎలాగైతే గుప్త నిధుల కోసరము భూమిలో వెతుకుతారో, పెట్రోలు డీజిల్ కొరకు భూమిలో వెతుకుతారో, వెండి బంగారాల కొరకు భూమిలో వెతుకుతారో, జ్ఞానం భూమిలో దొరకదు, జ్ఞానం చెట్లలో దొరకదు, జ్ఞానం మనుషుల దగ్గర దొరకదు. జ్ఞానం దొరికే స్థలం ఒకటే ఒక స్థలం, అది దేవుని యొద్ద మాత్రమే జ్ఞానము కలదు. ఆ జ్ఞానము ఎవరి ద్వారా ఇస్తాడు? తన కుమారుని ద్వారా ఆయన అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానం ఊట యేసు ప్రభువారు, ఆ జ్ఞాన సంపద యేసు ప్రభువారు, ఆ జ్ఞాన సమృద్ధి యేసు ప్రభువారు. ఆ జ్ఞానాన్ని సంపాదించాలి అంటే యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించిన వారికి దేవుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఈ జ్ఞానం లేకయే ఎందరో నశిస్తున్నారు. ఈ జ్ఞానం దైవ జ్ఞానం కనుక ఈ జ్ఞానాన్ని ఎలా మనం పొందుకోగలం? యేసు ద్వారా. ఎలాగ యేసు ప్రభు ఈ జ్ఞానాన్ని ఇస్తాడు? దేవుడు ఈ జ్ఞానాన్ని మనుషులకి ఎలా ప్రసాదిస్తాడు? ఒక 3 విషయాలు మనం ధ్యానించబోతున్నాం. మొదటి విషయం, జ్ఞానాన్ని ఎలా పొందుకోగలం అంటే త్రూ ప్రేయర్, ప్రార్థన ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు. దేవునికి ప్రార్థించాలి, దేవునికి మొరపెట్టాలి, దేవుణ్ణి అడగాలి. అప్పుడు దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవనికైనను జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల, జ్ఞానం కొద్దిగా ఉంటే అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. నాకు ప్రియమైన వారలారా, దేవుణ్ణి అడగవలెను, మనుషులని కాదు. జ్ఞానులను అడిగితే జ్ఞానం రాదు, జ్ఞానులను చూస్తే రాదు. జ్ఞాన సంపన్నుడైన దేవుణ్ణి అడగవలెను. నీలో జ్ఞానం లేదా? దేవుని అడగవలెను. చాలామంది ఇలా చెప్తా ఉంటారు, నాకు జ్ఞానమే లేదు, నాకు తెలివే లేదు అని ఎంతోమంది కృంగిపోతుంటారు. అవును, లేని నీవు పొందుకోవడానికి దేవుని అడిగితే ఇస్తాడు. ఆయన ఎవరిని గద్దించడు, అందరికీ ధారాళంగా ఇస్తాడు. కాబట్టి ఈరోజు ఎంతోమంది జ్ఞానము లేకుండా ఉంటున్నారు, జ్ఞానము లేకుండా నడుచుకుంటున్నారు, జ్ఞానం లేకుండా మాట్లాడి వారు చిక్కులో పడిపోతున్నారు. జ్ఞానం కలిగి కాపురం చేయాలి, జ్ఞానం కలిగి బ్రతకాలి, జ్ఞానం కలిగి జీవించాలి. ఈ జ్ఞానం లేక ఎందరూ నశిస్తున్నారు. ఈ జ్ఞానాన్ని ఇచ్చే ఒక చోటు చెప్తున్నాను, అది దేవుని అడిగితే జ్ఞానాన్ని దయచేస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఎక్కడ జ్ఞానం కావాలి, ఏ ఫీల్డ్లో మీకు జ్ఞానం కావాలి, ఏ చోట మీకు జ్ఞానం కావాలి, మీకు ఏమి అర్థం కాలేదు, మీ జీవితంలో ఏమి లోటుపాట్లలో ఉన్నారో
మీరు ఎందుకు జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు? ఆ జ్ఞానము దొరికే చోటు బైబిల్ రివీల్ చేసి ఉన్నది. ఆ జ్ఞానం దొరికే చోటు చెప్పబడి ఉన్నది. ఆ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోవాలి అంటే దేవుణ్ణి అడగాలి. ఇప్పుడు చదువుతున్న పిల్లలారా, మీకు జ్ఞానం కావాలా? దేవుణ్ణి అడగండి. మొబైల్ ఫోన్ చూస్తే జ్ఞానం రాదు. మొబైల్లో గేమ్స్ ఆడితే జ్ఞానం రాదు. ఏదో స్పోర్ట్స్ ఆడితే జ్ఞానం రాదు. లేదంటే సినిమాలు షికార్లు తిరిగితే జ్ఞానం రాదు. లేదంటే ఇంకా అనేక రకాల అల్లరితో కూడిన ఆటపాటలు ఆడితే జ్ఞానం రాదు. జ్ఞానం నీకు రావాలంటే అధికముగా దేవునికి ప్రార్థించాలి, దేవునికి మొర్ర పెట్టాలి, దేవుణ్ణి అడగాలి. దేవా నాకు జ్ఞానం ఇవ్వండి అని అడిగే వారికి దేవుడు దయచేస్తాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కూడా ఒక రాజు జ్ఞానం కావాలని దేవుణ్ణి అడిగాడు. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం నుండి కొన్ని మాటలు చదువుతున్నప్పుడు, సొలొమోను ఇలాగున మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైనా దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగుపరచి ఈ దినమున నున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపియున్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయుము అని దేవునికి మొర్ర పెట్టాడు. అయితే మీరు తర్వాతి వచనాలలో మీరు చదవగలిగితే దేవుడు సెలవిస్తాడు, నువ్వు ఐశ్వర్యమునైనను ఘనతనైనను సొమ్మునైనను అడగలేదు, ఈ ప్రజలని పరిపాలించుటకు కావలసిన జ్ఞానమును అడిగితివి అని దేవుడు జ్ఞానంతో పాటు సమస్తాన్ని సొలొమోనుకి దయచేశాడు. మీరు ఇంకా స్పష్టంగా ఈ మాటలు చదవాలి అంటే 2 దినవృత్తాంతముల గ్రంథములో 1వ అధ్యాయములో రాయబడి ఉంటున్నది. ఎంతో అద్భుతమైన ప్రార్థన, జ్ఞానమును అడిగితివి అంటున్నాడు. చూడండి 10వ వచనంలో, ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యమును చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. చూడండి, ఎంతో చక్కటి ప్రార్థన మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మనము దేవుని దగ్గర ప్రార్థించటానికి ఎక్కువగా ధనమును అడగటానికి వెళుతూ ఉంటాం. మన పరిస్థితులను మార్చాలని అడుగుతూ ఉంటాం. కానీ జ్ఞానం కావాలని ఎప్పుడైనా అడుగుతామా? తెలివి కావాలని అడుగుతామా? బుద్ధి కావాలని అడుగుతామా? వివేచన కావాలని అడుగుతామా? అడగట్లేదు. ఈరోజు దేవుడు ఎంతోమందికి ఐశ్వర్యాలు ఇస్తుంటాడు, ధనఘనతలు ఇస్తుంటాడు. కానీ తెలివి లేకపోవటం వల్ల అన్నీ కూడా స్పాయిల్ చేసుకున్నటువంటి వారు ఎక్కువ మంది ఉంటున్నారు.
కావున ప్రియమైన వారలారా, మనకి లోకంలో జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జ్ఞానులు కలిగి జీవించినప్పుడు వారు జ్ఞానులంట ఇతరుల్ని రక్షిస్తారని బైబిల్ చెప్తుంది. జ్ఞానులంట అపాయం వచ్చినప్పుడు దాగుతారని చెప్తుంది. జ్ఞానులు ప్రియమైన వారలారా కీడు నుండి తొలగిపోతారని బైబిల్ చెప్తుంది. జ్ఞానులు అనేకులకు ప్రయోజనకరముగా ఉంటారని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి జ్ఞానమును సంపాదించటానికి మొదటి మార్గం ఏదైనా ఉందా అంటే దేవుణ్ణి అడగటమే, ప్రార్థన చేయటమే, దేవుని వైపు ఎదురు చూడటమే. అలాగ అడిగినటువంటి ఒక వ్యక్తి సొలొమోను రాజు అడిగాడు. దేవుడు రాజుకి జ్ఞానం ఇచ్చాడు. ఆ రాజుకి ఉన్నంత జ్ఞానం మరి ఏ ఇతర రాజులకు కూడా లేనంత జ్ఞానాన్ని దేవుడు ప్రసాదించాడు. అందుకే ఆయన వంటి రాజులలో ఎవరు లేరు, అంత జ్ఞానవంతులు, సౌందర్యవంతులు, ఐశ్వర్యవంతులు, ఘనులు లేరు. కారణము దేవుడి దగ్గర అతడు జ్ఞానాన్ని అడిగాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దయచేసి జ్ఞానాన్ని దేవుని దగ్గర అడగండి, జ్ఞానం పొందుకోండి, మీ జీవితంలో విజయవంతమైన జీవితాలు జీవించండి, చదువులో రాణించండి. అవును, జ్ఞానము దేవుడిస్తాడు, ప్రార్థన చేసేవారికి దేవుడు ఇస్తాడు. రెండవది మనం చూద్దాం, జ్ఞానము ఎలాగన పొందుకోగలము అని అంటే సామెతల గ్రంథంలో 9:10 రాయబడింది. సామెతల గ్రంథం 9:10 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. చూడండి, జ్ఞానానికి మూలం అంటే జ్ఞానం ప్రారంభమయ్యేది ఎక్కడంటే ఎవరు భయభక్తులు కలుగుతారో దేవుని మీద వారికి స్టార్ట్ అయిపోతుంది జ్ఞానం. వారి లోపల గుప్తములైపోతుంది జ్ఞానం. దేవుని భయము లేని వారికి జ్ఞానం ఉండదు. యెహోవాయందు భయభక్తులు కలిగిన వారికి జ్ఞానాన్ని దేవుడు ప్రసాదిస్తాడని మనం చూస్తూ ఉంటున్నాం. చాలామంది ఈరోజు భక్తిహీనులుగా ఉంటున్నారు, బుద్ధిహీనులుగా ఉంటున్నారు, దుర్మార్గులుగా ఉంటున్నారు. దేవుని భయం లేదు చాలామంది లోపల. దేవుని భయం లేదు ఈనాడు స్టూడెంట్గా ఉండేవారికి. దేవుని భయం లేదు ఈనాడు ఎంతోమందికి. భయము లేకపోవడం వల్ల అజ్ఞానులైపోతారు, అజ్ఞానులైపోతారు, జ్ఞానాన్ని పోగొట్టుకుంటారు. జ్ఞానం ఉండదు వారికి, ఉండే జ్ఞానం కూడా పోతుంది. కొద్దిగా గొప్ప జ్ఞానం ఉంటుంది కదా, ఆ జ్ఞానం కూడా వెళ్ళిపోతుంది. దుర్మార్గ పనుల వలన, పాపిష్టి పనుల వలన, దేవుడికి ఇష్టం లేని జీవన విధానాల వలన జ్ఞానాన్ని పోగొట్టుకుంటారు. కాబట్టి భయభక్తులు కలిగిన వారికి జ్ఞానానికి మూలం. భక్తి లేని వారికి, భయభక్తులు లేని వారికి జ్ఞానం ఉండదు, వారు అజ్ఞానులు. ఈరోజు చాలామంది అజ్ఞానం చేతనే ఎంతో నష్టపోతున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి భక్తిహీనత వలన ఎంతోమంది పాడైపోతున్నారు. భక్తులు పాడుకారు, దేవుని దీవెనలు పొందుకుంటారు, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు, దేవుని యొక్క కృపలో వారు నివసిస్తారు. కాబట్టి మీకు జ్ఞానం కావాలంటే యవనస్తులారా, యవన సహోదరులారా, పెద్దలారా, మీరు ఎంతగా దేవుని యందు భయభక్తులు నిలుపుతారో అంతగా దేవుడు మీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఎందుకంటే జ్ఞానమునకు ఆయనే కారకుడుగా ఉన్నాడు. కాబట్టి జ్ఞానములు సర్వ సంపదలు దేవునిలోనే గుప్తములై ఉన్నాయి. కాబట్టి ఆ జ్ఞానాన్ని ఆయన మీకు ప్రసాదించాలంటే ఆయన నీ లోపల ఎదురు చూస్తూ ఉండేది, భయభక్తులు నిలుపుతున్నావా అని ఎదురు చూస్తున్నాడు. ఎవరైతే భయభక్తులు నిలుపుతారో వారిని దేవుడు జ్ఞానాత్మ పూర్ణులుగా నింపుతాడు, జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. చదివే జ్ఞానమా, పనిచేసే జ్ఞానమా, నీకు ఎలాంటి జ్ఞానం కావాలో ఆ జ్ఞానంలో వృద్ధి చెందుతావు, ఆ జ్ఞానంలో అభివృద్ధి చెందుతావు.
ఆ జ్ఞానంలో నువ్వు వృద్ధి చెందాలి అంటే భయభక్తులు నిలపాలి దేవుని ఎడల. బైబిల్ గ్రంథంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు జ్ఞానాత్మ పూర్ణులుగా మార్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము బైబిల్ గ్రంథంలో నుండి యోసేపు అనే ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు, ఆ యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. వారి అన్నదమ్ముల్లో చూసినట్లయితే పాపిష్టి పనులు చేస్తే ఇతడు దేవుని యందు భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు, చెడుతనానికి దూరంగా ఉన్నాడు. అందుకే దేవుడు అతనికి విశేష జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నాడు, విశేషమైన తెలివినిచ్చి ఉన్నాడు. అందుకనే అతడు గుంటలో త్రోసివేయబడినప్పటికీ, అన్నల చేత అమ్మివేయబడినప్పటికీ, అక్కడ అమ్మివేయబడిన స్థలములో బానిసలుగా బతికినప్పటికీ, చెరలో వేయబడినప్పటికీ దేవుడు అతనిని ఐగుప్తు దేశానికే ప్రధానిగా మార్చగలిగాడు. కారణం ఏమిటి అనంటే ఆయన భయభక్తులు కలిగిన వాడుగా బ్రతికాడు. యోసేపు తన జీవిత కాలంలో పాపానికి దూరంగా పారిపోయాడు. భయభక్తులు కలిగిన వాళ్ళు చెడుతనాన్ని దూరంగా పారిపోతారు. భయభక్తులు కలిగిన వారు చెడుతనాన్ని అసహించుకుంటారు. చెడుతనానికి వెళ్ళేవారు కాదు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. చెడుతనాన్ని ఆహారం వలె ఎవరైతే తింటున్నారో వారికి భయభక్తులు లేదు. యోసేపు భయభక్తుల వలన అతడు జ్ఞానిగా దేవుడు మార్చి హెచ్చించాడు. దానియేలుని మనం చూసినప్పుడు అతడు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. బబులోను దేశంలో విగ్రహారాధనతో నింపబడిన స్థలంలో రాజాంతఃపురంలో ఒక అద్భుతమైన ట్రైనింగ్ తీసుకున్నాడు. అక్కడ ఆ ట్రైనింగ్లో రాజు భోజనం పెట్టాడు, అపవిత్రమైన భోజనం. దాన్ని రిజెక్ట్ చేశాడు, దూరంగా ఉన్నాడు. ఈ ఆహారం వల్ల నేను అపవిత్రం కాకూడదు, నేను పవిత్రంగా ఉండాలి, నాలో దేవుడు నివసించాలని వైరాగ్యంగా ఉన్నాడు. పరిశుద్ధతలో వైరాగ్యంగా ఉన్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, శ్రేష్ఠ జ్ఞానమును కలిగిన వాడు దానియేలు శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించాడు. ఎవరైతే పరిశుద్ధత, ఎవరైతే భయభక్తులు నిలుపుతారో వాళ్ళని దేవుడు జ్ఞానాత్మ పూర్ణులుగా మారుస్తాడు. యోసేపుని జ్ఞానాత్మ పూర్ణుడిగా మార్చాడు. రెండవది, దానియేలుని దేవుడు జ్ఞానాత్మ పూర్ణుడిగా మార్చాడు. కారణం తెలుసా? భయభక్తులు నిలిపారు. ఎక్కడ ఉన్నా ఏ భయభక్తులకు ఎవరు నిలుపుతారో వాళ్ళని దేవుడు జ్ఞానాత్మ పూర్ణులుగా మార్చటానికి దేవుడు సమర్థుడుగా ఉంటున్నాడు. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవది చెప్పి మనం వేగంగా ముగించబోతూ ఉంటున్నాం. భయభక్తులు కలిగడం వలన రెండవది జ్ఞానం వస్తుందని మనం చూసాం. అయితే మూడవది జ్ఞానమును మనం ఎలా సంపాదించవచ్చు? దేవుని మాటల్ని చదవటం ద్వారా జ్ఞానాన్ని సంపాదించవచ్చు. దావీదు రాసిన కీర్తనలు 119వ కీర్తన 97వ వచనం 98వ వచనం చదవగలిగితే, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. ఉన్నది. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగుజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. చూడండి ప్రియమైన వారలారా, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. మూడవది, దేవుని గ్రంథాన్ని ధ్యానించాలి. దేవుని గ్రంథానికి సంబంధించిన పుస్తకాలని ధ్యానించాలి. నేటి యువతరాన్ని మనం చూసినప్పుడు బైబిల్ చదవటమే వారికి చాలా సవాల్తో కూడిన పని అయిపోయింది. బైబిల్ చదవటం లేదు, బైబిల్ని ముట్టడం లేదు, బైబిల్ని ఎత్తటం లేదు. ఇంకెక్కడ జ్ఞానం వస్తుంది?
కేవలం స్కూళ్ళు కాలేజీ పుస్తకాలు చదివితే జ్ఞానం ఏడ వస్తుంది? వాటిని చదవాలంటే ఫస్ట్ జ్ఞానం ఉంటేనే వాటిని చదవగలుగుతారు. ఆ జ్ఞానాన్ని సంపాదించడానికే దేవుడు అద్భుతమైన మార్గాల్ని పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు నామములో జ్ఞానాన్ని పొందవచ్చు, ప్రార్థన ద్వారా, భక్తి ద్వారా. మూడవది ఆయన గ్రంథాన్ని చదవటం ద్వారా. ఏమీ లేదు, ఆయన గ్రంథంలో ఏముంటుందంటే, ఆ గ్రంథంలో దేవునికి ఎలా ప్రార్థించాలి, దేవునికి ఎలా ప్రియముగా బ్రతకాలి, దేవుని అడుగుజాడలు ఎలా నడవాలి, దుర్మార్గ కార్యాలను ఎలా విడిచిపెట్టాలి, దేవునికి ప్రియమైన జీవితాన్ని ఎలా జీవించాలి అని నేర్పిస్తుంది బైబిల్. అప్పుడు నేర్చుకుంటాం, చక్కదిద్దుకుంటాం, ఆయన అడుగుజాడల్లోకి వస్తాం. దాని ద్వారా మనకి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. అందుకే దావీదు భక్తుడు ఏమంటున్నాడు? దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. దినమెల్ల ధ్యానిస్తున్నాడంట. మనము ఎన్నోసార్లు బైబిల్ని చదవకుండా మర్చిపోతుంటాం. నువ్వు బైబిల్ని చదవకపోతే నష్టం దేవునికి కాదు, నష్టం చదవని వ్యక్తులకే. జ్ఞానమును కోల్పోతావు, అజ్ఞాని అయిపోతావు. బైబిల్ని చదివే వాళ్ళు మహాజ్ఞానులు అవుతారు, గొప్ప జ్ఞానులు అవుతారు. దేవుని మాటలు చదివే కొలది దేవుడు జ్ఞానాత్మ పూర్ణులుగా మారుస్తాడు. అయితే 3 రకాల జ్ఞానాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు గ్రంథాన్ని చదవటం ద్వారా. మొదటిది, నీ ఆజ్ఞల్ని నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానం అది నాకు కలగజేయుచున్నది. చూసారా, మనకు శత్రువులు ఉంటారు, వాళ్ళకి ఒక జ్ఞానం ఉంటే వాళ్ళకంటే మించిన జ్ఞానాన్ని దేవుడి లేఖనాలు మనకిస్తాయంట. అది మొదటిది. రెండవది అంటాడు అక్కడ, నీ శాసనము లేని ధ్యానించుచున్నాను, కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు అంటున్నాడు. విశేష జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడన్నమాట. తర్వాత మూడోది, నీ ఉపదేశాన్ని నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం. 3 రకాల మనుష్యుల జ్ఞానాన్ని అక్కడ మెన్షన్ చేస్తున్నాడు. శత్రువులకు మించిన జ్ఞానం, బోధకుల కంటే విశేష జ్ఞానం, వృద్ధుల కంటే జ్ఞానం. ఈ 3 రకాల జ్ఞానాన్ని మీరు సంపాదించాలంటే అది కేవలము దైవ గ్రంథాన్ని ధ్యానించటం ద్వారా మాత్రమే సాధ్యం. దైవ గ్రంథాన్ని ధ్యానించాలి, దైవ గ్రంథాన్ని పఠించాలి. దివ్యారాత్రములు దినమెల్లా దావీదు దివ్యారాత్రాలు దానిని ధ్యానించాడు. కాబట్టి ఈరోజు ఎక్కువగా ఈ మొబైల్ ఫోన్స్ రావటం వల్ల చాలా నష్టం జరుగుతూ ఉందండి, లాభం కంటే నష్టమే ఎక్కువగా. కాబట్టి మీరు ఈ మొబైల్ ఫోన్స్ ఎంత ఎక్కువ చూస్తారో అంత మూర్ఖులు అవుతారు, అంత దుర్మార్గులు అవుతారు, అంత భక్తిహీనులు అవుతారు. దైవ గ్రంథాన్ని అధికముగా చదివి ధ్యానించిన వారు జ్ఞానులుగా మార్చబడతారు. దైవ గ్రంథానికి చోటివ్వండి. ఈ మాటలు వింటున్న ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, మీకు జ్ఞానం కావాలని కోరుకున్న ఎడల జ్ఞానం దొరికే స్థలం, జ్ఞానం పొందుకునే దేవుడు మీకు చాలా సుస్పష్టంగా బోధించున్నాడని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎంతమందికి జ్ఞానం లేకుండా ఉన్నారో ఇప్పుడే ఈ 3 విషయాలు ఇప్పుడే చేయడం మొదలు పెట్టండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని జ్ఞానాత్మ పూర్ణులుగా మారుస్తాడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అందరూ ఉన్న పాటన కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. దేవునికి మొర్ర పెడదాం రండి అనే ఈ కార్యక్రమంలో జ్ఞానాన్ని ఎలా సంపాదించాలో సుస్పష్టంగా మాకు బోధించినందుకు వందనాలు. ఈ మాటలు ఎంతమంది అయితే లైవ్ ద్వారా చూస్తూ వీక్షిస్తున్నారో, వీక్షించబోతున్నారో వారందరితో సూటిగా మాట్లాడండి ప్రభువా. ఎవరైతే ఈ మాటల్లో వింటున్నప్పుడు జ్ఞానం లేనివారుగా వారు వింటే జ్ఞానము సంపాదించినట్లుగా వారిని ప్రేరేపించండి. వారిలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని తొలగించి వారికి తెలివిని, వివేచనని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఎంతోమంది చదివే పిల్లలకు జ్ఞానాన్ని ప్రసాదించండి.
తండ్రి ఉద్యోగం చేసేవారికి, వ్యాపారం చేసేవారికి, తండ్రి గృహిణులకు, ఇంట్లో ఉన్నవారికి, పరిచర్య చేయవారికి, తండ్రి భూమి మీద ఉన్న ప్రతి వారికి జ్ఞానం అవసరమై ఉంటున్నది ప్రభా. మీరే జ్ఞానమునకు గుప్తములై ఉంటున్నారు. మీరే సర్వ సమృద్ధిని దయచేవాడై ఉంటున్నారు. ప్రతి వారికి జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా. ప్రతి వారికి జ్ఞానాత్మ పూర్ణులుగా మార్చమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ జ్ఞానం లేకపోవడా నష్టపోయిన వారు, తండ్రి ప్రభా పతన అవస్థలో ఉండేవారిని మేలు కొలపమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. తండ్రి కుటుంబాల్లో ఉన్న కలహాలు తొలగించండి, నష్టాలు తొలగించండి, ఇబ్బందులు తొలగించండి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని నీ ఆత్మతో, నీ శక్తితో, నీ బలముతో నింపమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నీ యొక్క కృపగల హస్తాలకి సమర్పించుకుంటున్నాం. ఈ లైవ్ ద్వారా ఓ తండ్రి ఆశీర్వదించబడుతున్న ప్రతి ఒక్కరిని బలపరిచి దీవించండి. నీ కృపలో భద్రము చేసుకోనమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. తండ్రి ఈ లైవ్ని ఎంతో చక్కగా తండ్రి ఉండి నడిపిస్తున్న ప్రియ బిడ్డలందరినీ దీవించండి. నడిపిస్తున్న వారు, స్తుతిస్తున్న వారు, ప్రార్థిస్తున్నవారు, తండ్రి టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలందరినీ దీవించండి. వీక్షిస్తున్న వారిని ఫలభరితంగా దీవించండి. విశేషంగా 10th క్లాసు ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకి జ్ఞానాత్మ పూర్ణులుగా మార్చండి. జేబిఎం పరిచర్యని ఈ పరిచర్యలో ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే దీవించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సమస్త నీ కర్మలకు అప్పగించుకుంటూ యేసయ్య పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమ ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకార్యములు దేన్ని మరొకము. ఆమెన్. ఆశీర్వాదములు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన వారందరితో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రభు రాకడ పర్యంతము తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీ అందరినీ దీవించును గాక.